ఎబ్రి పత్రిక 10:24 కొందరు సమాజంగా కూడుకొని తింటా మాననట్లు మీరు మానక మీరు సమాజంగా కూడుకొని సహవాసంగా కూడుకొని ఒకరినొకరిని హెచ్చరించుకొనిస్తూ ఒకరిని ఒకరు పురుకొలుపుకొనిస్తూ వాక్యం ద్వారా పురుకొలుపుకోవాలా హెచ్చరించుకోవాలంటే టీవీ సీరియల్స్లో అది కాదు, ఇహలోక మాటలతో కాదు, కానీ వాక్యంతో ఒకరినొకరు మనం పురుకొలుపుకోవాలి, ఒకరినొకరిని హెచ్చరించుకున్నప్పుడు ఒకరికి మనము ఆ యొక్క వాక్యం ద్వారా శక్తినిచ్చేవారముగా మనం ఉంటాము. సమాజంగా కూడుకుంటా మానవద్దు అంటున్నారు వాక్యం. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంటుంది వాక్యము. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయిస్తూ మరి ప్రేమ సూపుటకును సత్కార్యం చేయుటకును కూడా మీరు ముందుండాలి. ఆ సమయం అంటే రాకడ సమయం వరకు మనము సమాజముగాను సహవాసముగాను కూడుకొని ప్రభు వాక్యాలు ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ మరి సత్కార్యాలు చేసుకుంటూ పురుకొలుపుకొని ఉంటే మనం దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. చూడండి, 10 మంది ఉన్నారు కన్యకలు, అందులో 5 ఎత్తబడ్డారు. వారు ఒకరిని హెచ్చరించుకోవచ్చు, వారు సిద్ధపడగలిగి ఆ డ్యూటీలో నూనె పోసుకుని ఆ యొక్క డ్యూటీలో వెలిగింపబడ్డాయి కాబట్టి 5 కన్యకలు ఎత్తబడ్డారు, 5 కన్యకలు దిగబడేవారుగా మనం ఉండొద్దు. మనము సహవాసముగా కూడుకున్నప్పుడు వాక్యంతో ఒకరినొకరిని పురుకొలుపుకోవాలి, ఒకరిని హెచ్చరించుకోవాలి, సత్కారాలు చేయటంలో ముందుండాలి, ప్రేమ సూపుటలో ముందుండాలి. మన దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను మనం ధరించుకొని ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించే వారంగా ఉండి మనం ఆ రీతిగా ఉన్నప్పుడు నన్ను కూడా ఆయన రాజ్యానికి ఆయన తీసుకుంటాడు. ఆయన లిస్టులో మనము కూడా ఉంటాము. ఆ రీతిగా మనం జీవిద్దామండి ఈ లోకంలో. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.